ఉన్నటువంటి కాపీనే నేను ఈరోజు మాట్లాడాను. విధ్వంసక పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఈరోజు ఫిగర్స్ చూపిస్తున్నాం. మేము మంచి పరిపాలన అందించినాము, ఒక పక్కన పేద ప్రజలకు మంచి చేస్తూ మరొక పక్కన రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో చేశాము అని చెప్పి చెప్తుంటే, మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తోనో మీకున్నటువంటి అడిషనల్ అసెట్స్తోనో దాన్ని తొక్కిపెట్టేసి దుష్ప్రచారంతోనే మీరు సక్సెస్ అవుతున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు అన్నటువంటి ఆలోచన మీది ఉంది. కానీ ఫిగర్స్ అనేటువంటి ఎక్కడికి పోవు. ఈరోజు గ్రోత్ రేట్ తీసుకున్న ఏ పరిస్థితులలో రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 ఉంటాయి కొలబద్దలు. రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి, జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా కూడా మన రాష్ట్ర జిఎస్డిపి అడిషనల్గా పెరిగినటువంటి అంశం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, చూపించారు కూడా విత్ ఫిగర్స్తో సహా. కానీ అసత్యాలు మాట్లాడుతున్నారు, దుష్ప్రచారాలు చేయడమే మీ యొక్క విధిగా మీరు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ రంగానికి కానీ నిర్మాణ రంగానికి కానీ అన్ని రంగాలలో తీసుకున్నా కూడా మనం నేషనల్ యావరేజ్ తీసుకుంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం మెరుగైనటువంటి ఇది చేసినట్టుగా కనపడుతోంది. మీ 5 సంవత్సరాల పాలన కంటే కూడా ఎంతో మెరుగైనటువంటిదిగా కనపడుతోంది. ఇది మేమిచ్చినటువంటి కాదు, ఈ సోర్సెస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కాపీలోనే. మీ 5 సంవత్సరాలలో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ తీసుకుంటే అంటే మీరు అంతా కూడా ఏమి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి జరగలేదని ప్రచారం చేసుకుంటున్నారు. మరి 2.86% మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.07% మెరుగైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మనకు ఫలితాలు ఇక్కడ కనపడుతున్నాయి. ప్రతి రంగంలో కూడా ఈ మెరుగైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉంది. తలసరి ఆదాయం మీ హయాంలో 1,42,000 ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దిగిపోయే సమయానికి 2,30,000 పోయింది. ఒక పక్క స్థూల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మీకంటే కూడా మెరుగైన ఫలితాలు ఉన్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో మీకంటే మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాలలో ఇలా కనిపిస్తుంటే దుష్ప్రచారంగా మీరు మాట్లాడే మాటలు. ఇండస్ట్రీ పరంగా జాతీయకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిస్టు చూస్తే టాప్ 15 స్టేట్స్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 11th ప్లేస్లో ఉన్నింది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేదాన్ని దానికి 8వ స్థానానికి తీసుకొచ్చాడు. ఎవరు మెరుగైనటువంటి పాలన అందించినారు? ఎవరి హయాంలో మేలు జరిగింది? తన 5 సంవత్సరాల హయాంలో పేద ప్రజలకు మేలు చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ, మరొక పక్కన మీరు ఏదైతే విజనరీ మేమైతే రాష్ట్రాన్ని దశ దిశ చేస్తామని చెప్పేటువంటి మీరు మీకంటే కూడా జిఎస్డిపిలో కానీ, మీకంటే నిర్మాణ రంగంలో కానీ, మీకంటే ఇండస్ట్రియల్ రంగంలో కానీ, మీకంటే తలసరి ఆదాయంలో కానీ అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకంటే కూడా చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ ఫిగర్స్ అన్ని నేను ఇచ్చేటివి కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటివి ఉన్నాయి, మినిస్ట్రీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఉన్నట్టున్నాయి, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కాపీసే నేను ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ పరిస్థితులు ఇలా కనిపిస్తుంటే, కళ్ళ కట్టినట్టు మనకు కనపడుతుంటే మీరు దుష్ప్రచారాలు చేయటం. పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ సభ్యులు అడిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించింది క్లియర్గా చెప్పారు. 18-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.9 లక్షలు ఉంటే 23-4 జగన్మోహన్ గారు దిగిపోయడానికి 13 లక్షల కోట్ల వరకు ఉన్నటువంటిది. అగ్రికల్చరల్ రంగంలో 13% గ్రోత్, మైనింగ్ రంగంలో 11%, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 9%, ఎలక్ట్రిసిటీ గ్యాస్ దాంట్లో 17.25%, కన్స్ట్రక్షన్లో 14%, ట్రేడ్ రిపేర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో దాదాపుగా 11%. ఇలా మెరుగైనటువంటి ఫలితాలు కనపడ్డాయి. కాబట్టే కొందరు వ్యక్తులు ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని స్టడీ చేసినటువంటి కొందరు వాళ్ళంతకు వాళ్ళే ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయినాడు, జరిగినటువంటి మంచిది ఇది, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఫ్లెక్సీలు స్వచ్ఛందంగా ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి.
ఇవన్నీ పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి తీసుకున్నాం అటువంటిది కూడా మీరు ఆలోచన చేయండి. ఇది ఎక్కడికి పోయినా పార్లమెంటు సాక్షిగా మినిస్టర్ ఇచ్చినటువంటి రిప్లై, ఇవన్నీ కూడా మీరు ఆర్బీఐ దాంట్లో చూసినా కూడా మీకు తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి ఈ వ్యక్తి తను పరిపాలన చేసినటువంటి 14 సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిటే. 95లో ఎన్టీ రామారావు గారి దింపు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా హయాంలో రెవెన్యూ సర్ప్లస్ లేదు. మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 2005-6 నుంచే అది సర్ప్లస్కు రెవెన్యూ డెఫిసిట్ లేకుండా మనం చూసినటువంటి ఫలితాలు చూస్తున్నాం. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఏ రకంగా పరిపాలన చేయాలి, గతంలో ఆయన 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పుడు రాష్ట్రం ఎలా అల్లకల్లోలం అయిపోయింది, రాజశేఖర్ గారు ఎలా మరుగుపరిచారు, దాన్ని ఆలోచన చేయకుండా తన 5 సంవత్సరాల్లో ఆయన విధ్వంస పరిపాలన చేశాడు. మళ్ళీ పూర్తిగా 1000 కోట్లకు రెవెన్యూ డెఫిసిట్కి పోయింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అంశంలో కూడా మంచి చేసినప్పుడు ఎందుకు మీరు ఇంతగా నెగిటివిటీ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీ ఆలోచన ఏంటి? ఒక రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవే కదా బాధ్యతలు. ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పింది ఇవ్వడం ఒక పక్కన, మరొక పక్కన రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేయటం. ఈరోజు 7 నెలలు అయిపోయింది. మీరు 2019 మేలో జగన్మోహన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ వరకు ఆయన 2019లో ఈ 7 నెలల పాలనలోనే ప్రజలకు తనెంత ఇచ్చాడు, మీరెంత ఇచ్చారో ఈరోజు ఫిగర్స్ బయట పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాడు, మీరెన్ని ఇచ్చారో బయట పెట్టండి.